రేటింగ్ సార్ రాంబాబుకి జై, మా బావకి జై. అమ్మో, ఇంత కోలాహలంగా ఉందేంటి? ఏ మంత్రో విఐపియో వచ్చుంటాడు. ప్రోటోకాల్ ప్రకారం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలే. ఐ ఆమ్ ఎస్ఐ సిస్పాల్ సార్. ఏంటి గంగమ్మ, ఈ మంత్రి గారు మీ బంధువా? రాంబాబు నువ్వా? ఏంటి అవతారం? మంత్రి అనుకుని అనవసరంగా సెల్యూట్ కొట్టాను. ఈ ఒక్క సెల్యూట్ వేస్ట్ అయినా నెల తర్వాత రోజు కొట్టాల్సిందే సార్ సెల్యూట్. ఎవరికి? రాంబాబుకా? అవును బాబాయ్. ఐపీఎస్ గా నెల్లి నాకు బాస్ గా వస్తున్నాడా? త్వరలో భారీ మెజారిటీతో గెలిచి మంత్రి అవబోతున్నాడు. అప్పుడు ప్రతి సెకండ్ మీరు సెల్యూట్ కొట్టాల్సిందే. అంటే మీరనేది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఎందుకయ్యా సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకుంటారు? ఏ మా రాంబాబు రోజు సెల్యూట్ కొట్టాల్సి వస్తుందని బాధ? మేము 4 బంగ్లాలు కట్టుకుంటే భద్రత కల్పించాలని బెంగ. మీ కళ్ళ ముందే మేము ఎదిగిపోతున్నామని అసూయ. అసూయ కాదు, అనసూయ కాదు, మా అక్క చేతి ఫ్రీ కాఫీ మిస్ అయిపోతున్నానని ఏడుపు. ఊరుకోండి, కోరికలు గుర్రాన్ని కాస్త అదుపులో పెట్టండి. వార్డు మెంబర్ కూడా కానీ రాంబాబు మంత్రి కావడం కల. పగటికెళ్ళాపి పని చూసుకోండి. ముందు మీరు వచ్చిన పని చూసుకో. కాఫీలు టీలు అడగడం తప్ప. ఇక నుంచి మంత్రి గారు భార్యని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ సిబ్బందిని అడుక్కొని తాగండి. అదే అడిగి తాగండి. దానికన్నా ముందు మాకు సలహా చెప్పండి, ఏ పార్టీలో చేస్తే మా బావ గెలుస్తాడు? గాలి ఏవేపిస్తుంది? ఎవరిని పట్టుకుంటే టికెట్ వస్తుంది? ఏ పార్టీ వాళ్ళు ఫండింగ్ ఎక్కువ ఇస్తారు? ఏడ్చినట్టుంది. ఇవన్నీ తెలిస్తే నేనే రాజకీయ బ్రోకర్ అవతారం ఎత్తేవాడిని. ఈ దిక్కుమాల ఉద్యోగం మానేసేవాడు. అబ్బో, ఎస్ఐగా వసూళ్లు మామూలు తిని తిని బోర్ కొట్టేసిందా అంతమాట అనేసారు? వామ్మో, నన్ను టార్గెట్ చేశారంటయ్యా. ఇంతకీ రాజకీయ పిచ్చి ఎవరెక్కించారు? పిచ్ అంటారేంటి? ఇజం, నిజం, రాంబాబిజం. రాంబాబు నీతి నియమాలతో దూసుకెళ్లిపోతున్నాడు. మా బావని బాగా కాకబట్టి ఏ డిఎస్పీ ఉద్యోగాన్ని ప్రమోషన్ గా కొట్టేయండి. లేదంటే రాజీనామా చేసి నాలాగే రాజకీయాల్లోకి దిగి నాకు పోటీ ఇవ్వండి. అప్పుడు చూసుకుందాం మీ ప్రతాపం నా ప్రతాపం. ప్రతాపం కాదు, మీ పిచ్చి నా గంటకు ముందే ఇక్కడి నుంచి పారిపోతా. దిగు దిగు అని దింపారు, గుడ్డేది చేలో పడ్డట్టు దిగాను. ఇప్పుడు జరగాల్సిందేంటి చెప్పి చావరే. చెప్పేదేముందిరా, ముందు ఒక మంచి పార్టీలో చేరిపోవడమే. మన ముందే ఏ పార్టీలున్నాయి? ఎన్ని పార్టీలున్నాయి? చిన్న సీతక ఆల్బత్రి పార్టీలు అన్నిటినీ కలిపితే ఓ 99 ఉంటాయా? ఆల్బిత్రి పార్టీలు, కేల్ కథం పార్టీలు మనకొద్దు. లీడింగ్ పార్టీలు, విన్నింగ్ పార్టీలు గురించి చెప్పండి. పసు పార్టీలో చేరు, శుభం జరుగుతుంది. ఎర్ర పార్టీలో చేరి యువతరానికి దారి చూపించు. పోనీ నీలం పార్టీలో చేరిపోతే గెలుపు గ్యారెంటీ అని అంటున్నారు. ఇదిగో బావోయ్, తెల్ల కండువ పార్టీలు మాత్రం చేరుకు. నెత్తిని సెంగేసుకొని తెల్ల మొహం వేయాల్సి వస్తుంది. ముచ్చటైన 3 రంగుల పార్టీలో చేరితే ఏదో ఒక రంగు నా జాతకానికి కలిసి జయం కలుగుతుందేమో. అవును, అసలైతే జయనామ సంవత్సరం కూడా. నువ్వు మరీ చెప్తావు బిటి, అందరూ అలాగే అనుకుంటే అందరికి జయం కలుగుతుందా? అంటే మా బావకు అపజయమేనా? మీరు సత్తి ఏటా అశుభమాట. రేయ్, ఈ బావ కళ్ళలో ఆనందాన్ని చూడాలని లేదా? లేదు. మరి ఆ డైలాగ్ చెప్పినోళ్ళు చెప్పించుకున్నోళ్ళు ఆనందంగా లేరు, అసలే లేరు. కొత్త డైలాగ్ ఇంకేమైనా ఆలోచించి చెప్తున్నాగండి. నువ్వు ఆలోచించి చెప్పేసరికి నామినేషన్ల గడువు కూడా దాటిపోతుంది. రాంబాబు, నువ్వు అధిష్టానాన్ని కలవచ్చు కదా? కలవచ్చనుకో. తొందరపడి ఓ పార్టీ పెద్దతో మాట్లాడి నో అన్నాక
వేరే పార్టీ వాళ్ళు దగ్గరికి రానివ్వరు. అయితే సీక్రెట్ గా నలుగురికి ఫోన్ కొట్టు. ఇది ఎన్నికల సీజను. ఏ నాయకుడు పేర్లేని నెంబర్ని ఎత్తడు, మాట్లాడు. రే, నీ రాజకీయ సలహాదారుడుగా నేనెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. నిన్ను గల్లీలోనే ఎవరు గుర్తుపట్టరు, ఢిల్లీలో గుర్తుపడతారా? రాంబాబుని టీవీ హీరోగా గుర్తుపడతారు కదా. రాంబాబే పేపర్ ఇంటర్వ్యూ ఇస్తే పేపర్లో వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోద్ది. అన్ని ఛానల్స్ వాళ్ళని పిలిచి నీ మనసులో మాట చెప్పే బావా. కానీ రాజకీయ ప్రెస్ మీట్ అని మాత్రం చెప్పొద్దురే, డబ్బులు ఎక్కువ అడుగుతారు. మరేమని చెప్పాలి? రాజకీయ చదురంగం సీరియల్ ఓపెనింగ్ అని చెప్పు. టిఫిన్స్ తిన్నగా ఉండక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని కెలుకుతారు. చూద్దామని సెలవు ఇవ్వు, మిగతాది వాళ్ళే ఊహించుకుని ప్రోగ్రామ్ వేసేస్తారు. తెల్లారిసరికల్లా 4 పార్టీలు వాళ్ళు మన ఇంటి ముందు లైన్ కడతారు. అప్పుడు మనకి నచ్చిన పార్టీ తీర్థం తీసుకుని ఆ రంగు కండువ వేసుకుంటే మిగతా పని కార్యకర్తలే చూసుకుంటారు. అంతే. రాంబాబు గారు, ఏంటి మీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు? రాజకీయ చదరంగానికి ప్రొడ్యూసర్ మీరేనా? అందుకే మీ ఇంట్లో ఏర్పాటు చేశారా? మొదట్లో రాజకీయ చదరంగం తీద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆడదాం అనుకుంటున్నాను. మీ వాట్లోని సస్పెన్షన్ కరెక్టే, అదే నా నిర్ణయం. మేము అనుమానిస్తూ అనలేదు, వాటిని సర్ప్రైజింగ్ అన్నాం. ఊహించండి. మీరు ఎవరిని ఊహించాలి, ఏమని ఊహించాలి? నేను రాజకీయ చదరంగం తీయడం లేదు, ఆడుతున్నాను అన్నాను. అంటే చెస్ కాంపిటీషన్కి వెళ్తున్నారా? చెస్ అండి. చెస్ తొందరగా వివరంగా చెప్పండి. ఏం ప్రెస్ అండి బాబు, ప్రెస్ అంటే ఇంటెలిజెన్స్ అంటారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? దొంగ క్రీడ్ వద్దు, స్ట్రైట్ గా చెప్పండి. అఖిలాండ కోటి ప్రేక్షకాదరనున్న నటుడు, నవరసాలు జీర్ణ జీవ నటుడు, మరి పేరులోనే రేటింగ్ ఉన్న నటుడు, సీరియల్లో అద్భుత నటుడు. సాగదీకండమ్మా, తొందరగా ముగించండి. ఆరంభం ఆరంభం ఆరంభం. ఆరంగేట్రం, ఆరంగేట్రం, ఆరంగేట్రం. రాంబాబు రాజకీయ అరంగేట్రం. వస్తున్నాడు, వస్తున్నాడు. పేదల పాలటే పెద్దన్న, ధనికులు పాలిటే ధనన్నా. పాపన్నా, ఏంటన్నా మాకు హింస? మాటలతో చూటుగా చెప్పలేరా? సీడీతో చెప్తాం, మొత్తం దీంట్లో ఉంది, చూసుకోండి, పబ్లిసిటీ చేసుకోండి. ఇంటికెళ్ళి మేము దీన్ని చూసుకునే వరకు సస్పెన్సా? ఈయన రాజకీయాల్లోకి రాబోయేలా ఉన్నాడు. ఈ మధ్యానికి ఎందుకింత సస్పెన్స్ బిల్డప్? సరే, ఆ సీడీ ఇవ్వండి, డబ్బు కూడా. డబ్బేంటి, ఫ్రీగా స్క్రోలింగ్ వేయండి, ఎన్నికల న్యూస్ కదా. ఓహో, అలాగా, అలాగే కానివ్వండి. కొత్తగా నల్ల రంగు పార్టీలోకి వచ్చిన అయారంలు అప్పారావు అనకాపల్లి, సుబ్బారావు సూళ్లూరుపేట. అందరి పేర్లు చెప్తున్నారు కానీ బావ పేరు సెపరేట్. 3 రంగుల పార్టీ నుంచి 3 జంపింగ్ జనార్దన్లు. కాకినాడ కాటమరెడ్డి, భువనగిరి బాజీరాజు, సిద్దిపేట సిన్నయ్య. నా న్యూస్ తప్ప దేశంలో వార్తలు మొత్తం వస్తున్నాయి. ఇప్పుడే అందిన సంచలన వార్త. ఇది మరి రాంబాబు వార్త అయి ఉంటుంది. అందరూ ఎదురు చూసిన ప్రముఖ నటుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. రాంబాబు డబ్బు ఇవ్వలేదని రాంబాబు ఎంట్రీ వార్త డిలీట్ చేసినట్టున్నారు. కంగారు పడకండి, లేటుగా వేస్తారేమో. కింద లైన్ లో సిన్నక్షరాలతో ఎత్తరేమో పితానన్నాయి. ఏదైనా రేటింగ్ తక్కువ ఛానల్లో మన రేటింగ్ సార్ గురించి చేస్తున్నారేమో, ఛానల్ మరి చూడండి. ఇప్పుడే అందిన వార్త. ఎవరు యాంకరు యాక్టరో సరిగ్గా రాయలేదు, పేరు కూడా సరిగ్గా కనిపించటం లేదు. రామ్ బీబా కాదు, రామ్ బీ రాంబాబు రాజకీయ ఎంట్రీ. ఇవన్నీ మామూలే, సీజన్లో ఎంట్రీలు, ఎన్నికలయ్యాక ఎగ్జిట్లు మామూలే అని మా కరెస్పాండెంట్ అన్నారు. ఇప్పుడు ఒక పెద్ద లాంగ్ బ్రేక్. అన్ని వార్తలు ఇంట్రెస్టింగ్ గా చదివి నా వార్త ఏంట్రా అలా గాలి తీసేసినట్టు చదివింది. మనం చేతులు కాళ్ళు తడపలేదని కోపం అనుకుంటారా? మనం కూడా బాగా తడిపేద్దాం బావా. అందరు నడిచే దారిలోనే మనము వెళ్దాం రాంబాబు. ఇలాంటి లంచగొండి మాటలే నాకు నచ్చు. నీతి నిజాయితీయే నా ఎన్నికల నినాదం. ఆవిడ నీళ్లు జల్లినట్టు చదివితే నా ఆశలు అడియాసలవుతాయా? రాంబాబు ఎంట్రీ వార్త వీక్ గా చదివినంత మాత్రాన వీక్ అయిపోతాడా? రాంబాబుని తొక్కేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఛానల్ వాళ్ళు ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఈ గోలంతెందుకు, మనమే ఓ ఛానల్ పెట్టేస్తే అయిపోదా? ఒరేయ్, ఛానల్ పెట్టడం అంటే రిమోట్ తో టీవీలో ఛానల్ మార్చడం అనుకుంటున్నావా? వస్తున్నాను.
పేదల నోట్లో జిలేబీ. ధనికుల చెవులో గులాబీ. వస్తున్నాను వస్తున్నాను దొంగల గుండెల గుబుల్లో దగా కోరులకు బలు పగులు. వస్తున్నాను పేదల నోట్లో జిలేబీ, ధనికుల చెవులో గులాబీ. వస్తున్నాను దొంగల గుండెల గుబుల్లో దగకోరుగూబల పగుళ్ళు. మీ అందాల అభిమాన నటుడిని గెలిపించండి. మనలోని సామాన్యుడిని మంత్రం చేయండి. వస్తున్నాను అమ్మయ్యా, ఈ ఒక్క ముక్కసాలు రాంబాబు గెలవడానికి. ఇది చూశాక నాలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇక మిగిలిన పనులు మొదలు పెడదాం. ఏం మొదలెట్టాలన్నా ఫండ్స్ కావాలి. ఒరే రాంబాబు, ఏది కొంచెం కొట్టు. చా ఆ చా రాంబాబు, నేను రోమింగ్ స్టార్ కన్నబాబు. ఓ సార్ మీరా? మీరు నాకు ఫోన్ చేశారా? చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? సినిమా హీరోగా బిజీగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి రప్పాడించేస్తూ బిజీగా ఉండి నన్ను అభినందించడానికి ఫోన్ చేసినందుకు. చేయలేదు, అక్షింతలు వేయడానికి చేశా. ఓ శ్రీరామనవమి అక్షంతలా సార్? రాజకీయాల్లోకి వచ్చి మేమేమీ చేయలేక సిగ్గుపడుతున్నాం. నువ్వెచ్చి ఏం చేస్తావు? అదేంటి సార్, తోటి కళాకారుణ్ణి మీ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇస్తారనుకుంటే? టికెట్ కావాలంటే నా సినిమా సచిన్ థియేటర్లో ఆడుతుంది. 4 టికెట్లు ఇస్తా. చూస్తాను సార్. ఈ రేటింగ్ స్టార్ రాంబాబుని అవమానిస్తున్నారు. నేను వదలను. నువ్వు ముందు రాజకీయాలకు రావాలని ఆలోచన వదులుకో. పెట్టే ఫోను. నీలం పార్టీ నుంచి పెద్దిరెడ్డిని మాట్లాడుతున్నా. అమ్మయ్యా, అక్షింతల ఫోన్ కాదు, ఆహ్వానం కాదు. సార్ నమస్తే. పెద్దవారు నాకు ఫోన్ చేశారు, సంతోషం. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావా? అవును సార్, శుభవార్త చెప్తారా? ఏవయ్యా, సెలబ్రిటీలు ఏం చేసినా చెల్లుబాటు అవుతాం అనుకుంటున్నారా? అసలు రాజకీయాల గురించి నీకు ఏం తెలుసయ్యా? ఇందులో తెలియకపోవడానికి ఏముంది? మీకు మేకప్లు ప్యాకప్లే తెలుసు, పేదవారిళ్ళ పూరిళ్ళ పైకప్పులు తెలుసా? గాది కింద పందికొక్కుల గురించి బాగా తెలుసు సార్. పొందుకోకంటావా? నీ అంతు చూస్తా. ఆ? నీ సీరియల్ ఆపుతా. నీకు వేషాలు లేకుండా చేస్తా. పెట్టే ఫోన్. ఏంట్రా బాబు, ఇంకా ఏ పార్టీలో చేరకుండానే ఇలా ఫోన్ దాడి చేస్తున్నారే? చేస్తే ఇంకేం చేస్తారో. రాంబాబు భోజనం చేయడానికి రా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. హలో సార్, మేము మీ ఫ్యాన్స్. ఆ? మమ్మల్ని హట్ చేశారు మీరు ఏ సీరియల్లో? రాజకీయాల్లో. మీకెందుకు సార్ ఆ కుళ్ళు రాజకీయాలు? వెంటనే నిర్ణయం మార్చుకోండి, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది. ఇదేంట్రా, ఎవడైనా ఓడిపోయిన తర్వాత బెంగతో అన్నం మానేస్తాడు. నువ్వు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు, పోటీ చేయలేదు. ఈ రాజకీయ దేవదాస్ అవతారం ఏమిటి? అది కాదు పిన్ని, ఎన్ని రోజులైనా ఏ పార్టీ నుంచి ఫోన్ రాలేదని. వచ్చిన 4-5 ఫోన్లు కూడా బావని భయపెట్టి బాధపెట్టి. ఒరేయ్, గుండు మీద కారం చాలకు. ఇది నాకు నా సెలబ్రిటీ హోదాకు ఛాలెంజ్. ఏదో ఒక పార్టీ పిలిచి టికెట్ ఇచ్చే వరకు నిద్రపోను, తిండి తిన్ను. ఒరే, ఈ దీక్ష ఊరికే పోదురా. రాబోయే రోజుల్లో పాలిటిక్స్ లో నీకు ఇవన్నీ ఉపయోగపడతాయిరా. ఏం ఉపయోగం? అప్పటికి మా బావ బతుకుంటా. నేను రాయిలో ఉంటాను గానీ మీరంతా నా ముందు ఉండకండి. పోండి. అది కా పోండి. హలో సార్ రాంబాబు గారు, బాబు గారు మీకు ఓకే చెప్పారండి. రేపో ఎల్లుండో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. 2 రోజులు ముందు చేస్తుంటే అనవసర దీక్షలు ఉండేవి కాదు కదండి. అన్న ఒకసారి ఫోన్ ఇవా. హలో రాంబాబు గారు, చిన్నాయన మీ మీద గురి పెట్టారు. ఇక త్వరలో మీకు గుడ్ న్యూస్ పేలుతుంది. అంటే తొందరలో నా భవిష్యత్ తేల్తదన్నమాట. తొందరగా పేల్చేయండి, బ్రేకింగ్ న్యూస్ వేసేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. రేపు కలుస్తాం, మీ ఇంటికి వస్తాం.
అంటే నా దీక్ష భగ్నమే అన్నమాట. గంగా గంగా ఎవ్వరూ లేరు. మెల్లగా ఎవరు చూడకుండా నా దీక్ష భగ్నం చేసుకుంటా. ఎస్, నాకు ఫోన్లు వచ్చాయి. ఈ ఆనందం ఎన్ని రోజులు. అబ్బా. ఎన్ని రోజులేంట్రా వాడు ఆ పిచ్చి నుంచి మామూలు మనిషి అయ్యేంత వరకు. మందంతా నాటకం అని తెలిస్తే అమ్మో అన్న పానీయాలన్నీ మానేసి నిజంగానే పిచ్చోడైపోతాడు. హలో, ఎవరు? నేను చెన్నై సార్ పిఏని. చెప్పండి. సార్ మీకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. అలాగా? ఏ నియోజకవర్గం? కాస్కరి. అంత పోటీ ఉన్న ఆ నియోజకవర్గం సీటు నాకు ఇచ్చారా? నేనే మిగిలిన పార్టీ అభ్యర్థులకు సరైన పోటీ ఇచ్చి గెలుస్తానని నమ్మకం. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. అప్పు చేసైనా ప్రచారం చేసి నాపై మీ నమ్మకాన్ని తప్పు కాకుండా నిరూపించుకుంటా. థ్యాంక్ యూ. ఎస్ 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 ఎస్. చూడండి పాపం తనకు సీట్ వచ్చిందన్న ప్రేమలో ఉన్నాడు. బావకేయటం జరిగితే ఆ తప్పు గ్యారంటీకి ఇద్దరిదే. నా తప్పు ఎలా అవుతురా? అందరి తప్పు ఉంది. పోనీ ఓ పని చేద్దామా? ఓలమ్మో ఓలమ్మో వాళ్ళ అక్కో వీళ్ళు మన బావని ఇంకా ఎర్రి బావులని చేద్దాం చూస్తున్నానే. బేటీ ఈ కాపేసి ఇప్పటికైనా రాంబాబుకి నిజం చెప్పేద్దాం. చెప్తే మళ్ళీ నిరాహార దీక్ష చేస్తాడేమో. ఇప్పుడు కాకపోయినా నామినేషన్ టైం కైనా తనకి ఏ రాజకీయ పార్టీ సీట్ ఇవ్వకపోతే తెలిసిపోతుంది కదా. అప్పుడైతే ఇంకెక్కు బెంకు పెట్టుకొని పైకి వెళ్ళిపోతాడు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళగా సీట్ కోసం ప్రాణాలు ఇచ్చిన రాంబాబు చరిత్రలో నిలిచిపోతాడు. మీరందరూ నిజంగానే రాంబాబుని ఏదో ఒకటి చేసేలాగున్నారే. నా నెల్లి నిజం చెప్పేద్దాం. అందరం కలిసి చెప్దాం. ఇప్పుడు చెప్పేస్తే కనీసం ఎలక్షన్ టైం కల్లా కోలుకుంటాడు. ఒరే రాంబాబు, అది మరి బావోయ్ అసలు ఏంటి జరిగినదంటే రాంబాబు నువ్వెదురు చూస్తుంది నీ రాజకీయ ఎంట్రీ. మీరు నాకు చెప్పాలనుకుంటున్నది నాకు తెలుసు. తెలుసా? మరి అలా ఉన్నావంటే నా వినయ్ ఏడ్చిన కన్నీలే వస్తాయని. నోరు మీద సత్తి. ఇందులో ఏడవలసిందేమీ లేదు గంగా. గుంటూరు నుంచి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని నల్లపాటి నుంచి చిన్నాయన ఫోన్ చేశారా? ఎస్, ఇట్స్ ట్రూ. ఒరే ఆలస్యం చేయొద్దురా. మన 5 ఓపెన్ టాప్ జీప్ లో వెళ్ళి కండువాలు వేయించుకుందాం. టికెట్ కన్ఫర్మ్ చేసేసుకుందాం. వస్తా వస్తా గుడికెళ్ళి మొక్కుకో. హలో సార్, బయలుదేరుతున్నాం. వద్దు రాంబాబు గారు, బయలుదేరకండి. చిన్న పొరపాటు జరిగింది. పంబటి రాంబాబు గారికి చేయవలసిన ఫోను పొరపాటును చిన్నాయన పిఏ మీకు చేశారు. సారీ.